आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए जिससे आपको ताज़ा अपडेट मिलती रहे। మధ్యాహ్నం అంతా ఎంక్వైరీ మిగతా కేసు అని ఒకరిని ఎక్స్పైర్ వాడు కాకుండా ఇంకొకరు బిజినెస్ ఫీస్ అనేది చేసిన ఇచ్చారు అశోక్ ఇది అయిపోయిందా చెక్ చేసినా मैं भी से ना जो उन्हें No, actually I was looking for a job. My brother was. India. Yeah, me, my brother, my Bobby, and his son. So your tenants, My brother is in office. your tenants, Yeah. Okay, thank you. Oh, this is not. wait, I'm not talking to you. Earlier also you came to the police station. This is second time you are coming. No, me, I have my. No, you are the second time. Last time also I have taken you to police station. Bike, sir. Bike, sir, without bike. Me, black on. Let me verify you. Just wait for some time. Why did you do? Yeah, not good. Not good. No, you are supposed to get these documents renewed within the Ask them restricted how time. I apply on the 15th. My expire on 28th. I apply on the 15th. If I would not give it now, if I would not inform now. I check up and send you. No problem. So why the video? No problem. This is not me. No issue. Okay, this So what about the other business visa? With your visa. What's your name? శ్రీధర్ ఈ పిల్లని ఏం లేదా అది మేము తీసుకురాలి సార్, మేము తీసుకురాలి. అదే మన కాదు కాదు పవన్ వాళ్ళు పంపించారు. రాములు లెక్క ఎంత తెలుసుకోవాలి ఎంత వీళ్ళు ఎంతమంది Who is this man? Who is Papama? This is the guys that about to buy. Who gave you this? Who gave you this man? I can give you the contact everything. No, you just give the contact number. You just make this lady. This is registered in some Telugu name. You just make that lady to talk to me. ये नहीं ये उधर का कार का नहीं
ఈరోజు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో 150 మంది పోలీస్ సిబ్బంది, ఒక ఏసీపీ, 3 ఇన్స్పెక్టర్స్, 75 మంది సివిల్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా 70 మంది ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిబ్బంది వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్డినెన్స్ సర్చ్లో భాగంగా ముఖ్యంగా ఇక్కడ మండ్లగూడ ప్రాంతంలో చాలామంది ఫారినర్స్ ఉంటున్నారనే నేపథ్యంలో వాళ్ళ యొక్క వీసాసు, వాళ్ళు ఎప్పటి నుంచి ఎక్కడ వరకు ఉంటున్నారు, ఎక్కడ వాళ్ళు జాబ్ కానీ చదువు కానీ చేస్తున్నారో అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో టెనెంట్స్ ఎవరికైతే కొత్త వాళ్ళకి కిరాయికి ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని మాత్రమే వాళ్ళకి ఇల్లు కిరాయికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో సీసీటీవీస్ కూడా ఎక్కువగా పెట్టుకోమని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్నాము. ప్రజలు నిర్భయంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారిని కోరుతున్నాము. ఈ కార్డినెన్స్ సర్చ్లో భాగంగా 24 2 వీలర్స్ వితౌట్ డాక్యుమెంట్స్, ఒక 6 ఆటోస్, ఒక 3 సస్పెక్ట్స్, అదేవిధంగా 3 ఫారినర్స్ ఎవరికైతే వీసా ఎక్స్పైర్ అయితే వాటిని పట్టుకోవడం జరిగింది. వారి యొక్క డీటెయిల్స్ వెరిఫై చేసి ఫర్దర్ యాక్షన్ వారిపైన తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫర్దర్గా ఇంకా కంటిన్యూ చేసి ఈ ప్రాంతంలో, రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఒక సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. మనకు వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళని ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారము వారిని కన్సర్న్డ్ కంట్రీకి వెళ్ళడానికి డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వారి ఆదేశానుసారం, కోర్టు ఆదేశానుసారం వారిని వారి కంట్రీకి పంపించడానికి కృషి చేస్తాం. सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे.